ప్రస్తుత కాలంలో యువత ఎటుపోతుంది, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో తెలియటం లేదు. తల్లిదండ్రులు ఎంత మంచివారైనా వాళ్ళను ఆదర్శంగా తీసుకోకుండా సినిమాలో నటించే హీరోల క్యారెక్టర్లను రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. పక్కవాడు ఎలా ఖర్చు చేస్తే నేను అలానే ఖర్చు చేయాలి, వాడికి లవర్ ఉంటే నాకు ఉండాలి, వాడికి బైక్ ఉంటే నాకు ఉండాలి, వాడు స్టైల్గా సిగరెట్ తాగితే నేను అలాగే స్టైల్గా తాగాలి, పక్కవాడు మందు కొడితే నేను అలానే కొట్టాలి. ఇలా తగలడ్డాయి మనం ఆదర్శంగా తీసుకునే పనులు. ఎక్కువ శాతం యువత ఇదే చేస్తుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తన తండ్రి చూస్తే లంచాలు తీసుకునేవాడు, బాగా డబ్బు పిచ్చి, డబ్బు కోసం న్యాయాలను తిప్పివేసేవాడు. ఇంకోవైపు తన తాతను చూస్తే న్యాయాధిపతి, గొప్ప ప్రవక్త, యాజకుడు, రాజుకు సలహాదారుడు, ఎంతో న్యాయంగా బ్రతికినవాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎటుపోవాలి? తండ్రి చెడ్డవాడు, తాతేమో మంచివాడు. ఇప్పుడు తన ఇంట్లోనే 2 దారులున్నాయి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఆ వ్యక్తి పేరు హేమాను, ప్రవక్త అయిన సమూయేలు మనుమడు. ఇప్పుడు ఈ హేమాను ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? తన తండ్రి అయిన యోవేలు లంచాలు తీసుకునేవాడు, చెడ్డవాడు. ఇక్కడ తాత అయిన సమూయేలు ఒక గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి. చెప్తూ పోతే సమూయేలు గురించి ఇంకో వీడియో చేయాలి. ఇక్కడ హేమాను తన తాత అయిన సమూయేలు దారిని ఎంచుకున్నాడు. ఎన్నో అవమానాలను భరించాడు. నీ తండ్రి అన్యాయం చేసేవాడు, అన్యాయంగా వచ్చిన డబ్బును ఆశించేవాడు అని నానా రకాలుగా అవమానించేవారు. స్నేహితులు దూరమయ్యారు. అన్నీ దుఃఖాన్ని కలిగించే సందర్భాలే హేమాను జీవితంలో. అయినా తన భక్తిని విడవలేదు, తన తాతల న్యాయాన్ని విడవలేదు. దేవుడు హేమాను చాలా గొప్పగా దీవించాడు. సంతానంలోనూ గౌరవంలోనూ చాలా గొప్పగా దీవించాడు. కేవలం దేవుని మార్గాన్ని ఎంచుకున్నందుకే. మన మార్గాలు ఎటువైపు ఉన్నాయో, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాయో ఆలోచించండి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎలాంటి సమయంలోనైనా దేవుని మార్గం నుండి తప్పిపోకు. కొన్నాళ్ళ వరకే కష్టాలు, కొన్నాళ్ళ వరకే సమస్యలు, ఇబ్బందులు. కానీ దేవుని ప్రణాళిక వైపు వెళ్ళు, అప్పుడే నీకు విజయం తథ్యం. మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తుంటాడు. మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు. నీవు మంచి చేసి సంతోషంగా ఉన్నావా లేదా చెడు చేసి సంతోషంగా ఉన్నావా అన్నది ముఖ్యం. మంచి చేసి మన శరీరానికి సంతోషం కలిగించడం అనేది చాలా కష్టం, కానీ మన మనసుకు మాత్రం అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మంచి. కాబట్టి చెడు దాంట్లో నీకు సంతోషం కలగవచ్చు, అది కొంతకాలమే, ఎక్కువ కాలం ఉండదు. కావున మనమందరం దేవుని మార్గంలో బ్రతికి శాశ్వతమైన సంతోషాన్ని పొందుకుందాం.